అప్పలరాజు అరెస్టు చట్ట ప్రకారమే ఎమ్మెల్యే పలాసలో మాజీ మంత్రి సిద్రి అప్పలరాజు అరెస్టుపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న అసత్య ఆరోపణలకు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఖండించారు. అరెస్టు పూర్తిగా చట్టబద్దమైన ప్రక్రియలో భాగమేనని, ఇందులో రాజకీయ కక్ష సాధింపులు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. మాజీ మంత్రి వైసీపీ నేత సీదిరి అప్పలరాజు అరెస్టు చట్ట ప్రకారమే, రాజకీయ కక్ష కాదు. సీదిరి అప్పలరాజు అరెస్టుపై వైసీపీ చేస్తున్న ఆరోపణల్ని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తీవ్రంగా ఖండించారు. ఈ అరెస్టు పూర్తిగా చట్టబద్దమైన ప్రక్రియలో భాగమేనని, ఇందులో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు లేదని ఆమె స్పష్టం చేశారు. పలాసలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దానయ్య కుటుంబానికి న్యాయం చేయడంలో భాగంగా కేసులో సాక్ష్యాలను తారుమారు చేయడం, పోలీసులను తప్పుదో పట్టించే ప్రయత్నాలు జరిగినందునే పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారని తెలియజేశారు. నేరానికి పాల్పడ్డ వారిపై చట్టం తన పని తాను చేసుకుంటుందని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అరెస్టును గుర్తు చేశారు ఆమె. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపళ్ళ నరేంద్ర, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టులే రాజకీయ కక్ష సాధింపుకు ఉదాహరణలని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు కులం రంగు పొలమవద్దని, చట్టం ముందు అందరూ సమానమేనని ఎమ్మెల్యే అన్నారు. నేరాన్ని కులంతో ముడిపెట్టడం సరికాదని, రాజ్యాంగ ప్రకారమే చట్టం అమలవుతుందని చెప్పుకొచ్చారు. అప్పలరాజు మంత్రిగా ఉన్న సమయంలో మత్స్యకారులకు తగిన న్యాయం చేయలేదని, ఇప్పుడు వారి పేరుతో రాజకీయాలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు ఆమె. రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుకు తావివ్వదని, సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చట్టబద్ధ పాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని గౌతు శిరీష తెలిపారు. చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉందని మేము ముందుకు వచ్చాను. అసలు రాజకీయ కక్షాపూరిత అరెస్టులు అంటే ఎలా ఉంటాలో కూడా ఒకసారి మీ అందరికీ జరిగినవి గుర్తు చేయాలండి. గత ప్రభుత్వంలో శస్త్రచికిత్స చేసుకుని ఇంట్లోని ముందు రోజే సర్జరీ చేసుకుని ఇంట్లో ఉన్న అచ్చెన్నాయుడు గారి మీద దొంగచాటుగా అర్ధరాత్రి గోడలు దూకి ఆయన ఏం నేరం చేశారో కూడా చెప్పకుండా, ఆయన మొదటిసారి మంత్రిగా ఉన్నప్పుడు ఆయన నిర్వహించిన కార్మిక శాఖలోని ఏవో అవకతవకలు జరిగాయని కనీసం సాధారణ ప్రజలకి కానీ మాకు కానీ ఇదిగో ఇది నేరం అని కనీసం చెప్పకుండా, ఏదో తిమ్మిని బమ్మిని చేసే ఒక కాగితాలు చూపించి అర్ధరాత్రి ఇల్లు దూకి ఆయన తన బెడ్రూమ్లో ఉంటే లాక్కొని తీసుకెళ్లారు చూడండి. దాన్ని రాజకీయ కక్షాపూరిత అరెస్టు అంటారు. ఇక కొల్లు రవీంద్ర గారు అలాంటి ఒక సున్నితమైన, చాలా మృదు స్వభావి అయిన ఆయనకి లేని ఒక మర్డర్ కేసుని అంటగట్టి, ఆ మర్డర్ ఎవరిదో జరిగిందో కూడా చెప్పలేదు, రాత్రికి రాత్రి ఆయన ఎక్కడికో ఊరు వెళ్తుంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు చూడండి. దాన్ని రాజకీయ ప్రేరేపిత కుట్ర అరెస్టు అంటారు. ఇక ధూళిపాల నరేంద్ర గారు సంఘం డైరీలో ఏవో జరిగిపోయాయి, ఏం జరిగాయి అంటే కనీసం ప్రజలకు అవి చెప్పలేదు, ఏదో జరిగిపోయాయి అవకతవకలని ఆయన్ని తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టిన దాన్ని కూడా రాజకీయ ప్రేరేపిత కుట్ర అరెస్టులు అంటారు. ఇక ఇవన్నీ ఒక ఎత్తైతే, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కొన్ని వేల మంది యువతకి విదేశాల్లోని స్వదేశంలోని వేలల్లో జీతాలు వచ్చే ఉద్యోగాలు ఇప్పించినందుకు కనీసం ఫలానా తప్పు జరిగిందని కూడా ప్రూవ్ చేయకుండా, కనీసం ముందర కూడా చెప్పకుండా, ఒక పార్టీ కార్యక్రమంలో ఎక్కడో కర్నూలులో బస్సులోని పడుకునే స్టేజ్లో ఉన్న ఆనాటి మాజీ ముఖ్యమంత్రి, ఈనాటి ప్రియతమ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా, వాటిని ప్రేరేపిత, రాజకీయ ప్రేరేపిత అరెస్టులు అంటారు. ఇది నేను మీకు చెప్పక్కర్లేదు, జస్ట్ గుర్తు చేస్తున్నాను. ఇక ఈరోజు అప్పలరాజు గారిని అరెస్ట్ చేసింది మేమేమి రాజకీయ ప్రేరేపిత కుట్ర కాదే. ఈరోజు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ అప్పలరాజు గారు చేసిన మత్స్యశాఖ లేకపోతే పశువుల శాఖలోని జరిగిన ఏవో అవకతవకలు జరిగాయి అందుకని అరెస్ట్ చేస్తున్నామని కాకమ్మ కథలు పెట్టి మేము అరెస్ట్ చేయలేదే. ఈరోజు ఈ ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అప్పలరాజు గారి కుమారుడు చేసిన తప్పు తెలుగు రాష్ట్రాల్లోని బుర్ర ఉన్న ప్రతి ఒక్కరికి కల్లారా సీసీ కెమెరాల్లో ఉన్న ఫుటేజీలు మీరు చూశారు. యాక్సిడెంట్ తప్పు కాదు, ఎవ్వరూ తప్పననరు. యాక్సిడెంట్ తర్వాత ఒక సామాజిక బాధ్యత ఉన్న మాజీ మంత్రిగా నా అబ్బాయి తప్పు చేశాడు, ఇదిగోండి యాక్సిడెంట్, అబ్బాయికి స్టేషన్ బెయిల్ ఇవ్వండి,
నేను అదాలత్లో తేల్చుకుంటానని గౌరవప్రదంగా వెళ్లకుండా మాజీ మంత్రి అనే అహంకారంతో సాక్ష్యాలని తారుమారు చేసిన విధానంలో ఈరోజు ఆయనకు అరెస్ట్ జరిగింది. 10 రోజులుగా ఆయన్ని అరెస్టు చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఆ విధంగా జరిగింది. కానీ అర్ధరాత్రి గోడలు దూకి కారణం చెప్పకుండా చేసిన అన్యాయపూరితమైన అరెస్టు కాదే. ఎందుకని ఈ మాట మీకు చెప్తున్నానంటే, మా శ్రీకాకుళం జిల్లాకే చెందిన చాలా పెద్ద రాజకీయ నాయకులు పాపం వాళ్ళకి తప్పట్లేదు. ఎందుకంటే మతి లేని జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్స్ ఇస్తే ఇక వీరికి వేరే గతి ఉండదు కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాలి. ఈరోజు మా జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకులు కృష్ణదాస్ గారు నిన్న ఇది జరగగానే అప్పల్ రాజు గారి మీద జరిగిన దాడి మత్స్యకారులందరి మీద జరిగిన దాడి అని మాట్లాడడం చాలా హాస్యాస్పదం అనిపించిందండి. కులాలను ఎందుకండి తీసుకొని వస్తారు? 2019లో రాష్ట్రంలో అధికారంకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమాల నుంచి ప్రజల్ని దారి మళ్లించడానికి కరోనా వ్యాధి కన్నా భయంకరమైన కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ప్రాంత రాజకీయాలు కూడా తీసుకొని వచ్చాడు. అవి ఇప్పుడు చెట్టై మానై మహావృక్షంగా ఎదిగిపోతున్నాయి. అంబేద్కర్ గారు కూడా తను రాసిన రాజ్యాంగంలో ఎవరన్నా తప్పు చేస్తే తప్పు చేశారా లేదా చూసి శిక్ష వేయమన్నారు. కానీ ఆ వ్యక్తి కులాన్ని బట్టి శిక్షలు అంబేద్కర్ గారు కూడా రాయలేదండి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకి కరెక్ట్ సమాధానంగా ఆయన తీసుకొచ్చిన మాటలు మళ్ళీ ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తున్నాను. ఎందుకయ్యా ఒక వ్యక్తి నేరం చేశాడంటే అతని కులాన్ని ముందుకు తీసుకొని వస్తారు? ఆ వ్యక్తి తప్పు చేశాడా శిక్ష వేయండి, తప్పు చేయలేదా నిర్దోషిగా వదిలేయండి. అంతేగాని కులం ఎందుకు వస్తుంది ఇక్కడ? ఎంత బాధ అనిపిస్తుందంటే ఈరోజు అప్పల్ రాజు గారి మీద జరిగిన దాడి మత్స్యకారుల మీద జరిగిందాడా? ఏ మత్స్యకారుల గురించి మాట్లాడుతున్నారండి మీరు? ఈయన మత్స్యకార శాఖ మంత్రిగా ఇదే పలాసలోని తన తోటి మత్స్యకారులు తన సొంత మండలానికి చెందిన వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన మంచినీళ్ళపేటలోని దాదాపు 300 మంది మత్స్యకారులకి వాళ్ళు తెలుగుదేశానికి ఓటేశారని ఒక నెపంతో వాళ్ళందరికీ కూడా మత్స్యకార భరోసా తీసిన మత్స్యకారుడు. ఇతని గురించి పలాసలోనే కాదు కదా, ఆయన సొంత మండలంలో ఆయన సొంత ఊర్లో దేవునల్తాడులో కూడా ఏ మత్స్యకారులు కూడా ఇతని గురించి బాధపడట్లేదు. ఈరోజు కులాన్ని తీసుకొచ్చారు కాబట్టి ధర్మాన కృష్ణదాస్ గారికి, మీరు చాలా సీనియర్ నాయకులు, మీకు నేను ఒక జూనియర్ రాజకీయ నాయకురాలుగానే ప్రజాప్రతినిధిగా అడుగుతున్నాను. అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదండి మీ గవర్నమెంట్లో. ఆయనది ఏ కులం? వెలమల కులం. మరి మీరు కూడా అదే కులానికి చెందిన పెద్దలు అనుకుంటాను. మరి ఆ రోజు మీరు ఎందుకు స్పందించలేదు? ఇది ఒక వెలమ కులం మీద జరుగుతున్న దాడి అని ఎందుకు స్పందించరు? ఎందుకంటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని ప్రతి కులాన్ని, ప్రతి ప్రాంతాన్ని రాజకీయంగా 2 ముక్కలు చేసేశాడు. మరి ఆ రోజు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏ వెలమ కులస్తులు బయటికి రాలేదే? మరి ఈరోజు ఏ మత్స్యకారుడు అని చెప్తున్నారో ఈయనకన్నా పెద్ద నాయకుడు అగ్ని కుల క్షత్రియులకి చెందిన కొల్లు రవీంద్ర గారిని తప్పు లేకుండా అరెస్ట్ చేస్తే మరి ఏ మత్స్యకారులు బయటికి రాలేదే? ఇక రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మా దళితులు, మా దళిత సోదరులు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ఆ దళితుల నుంచి ఒక డాక్టర్గా ఎదిగి కష్టంతో ఉద్యోగం చేస్తూ మాస్క్ అడిగిన పాపానికి ఆయన మీద జాడి జరిగితే ఏ దళితులు మాట్లాడలేదే? ఎందుకంటే కుల రాజకీయాలు తీసుకొని వస్తారు? చెప్పడానికి ఏం లేదు కాబట్టి. ఇక నిన్నటి నుంచి మామూలుగానే ఎలాగైతే ప్రతి కులాన్ని, ప్రాంతాన్ని 2గా జగన్మోహన్ రెడ్డి చీల్చేశాడో మీడియాని కూడా అలాగే చీల్చేశాడు గత 5 సంవత్సరాలు. ఈరోజు నిజాన్ని